అందరికీ గౌరవ డిప్యూటీ సీఎం గారికి అలాగే రవాణా శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకు అందరికీ ఆర్టీసీ అధికారులకు అందరికీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ మరి ఈరోజు ఈ చర్చలలో పాల్గొన్న నా తోటి కార్మిక సంఘాల ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా గత 3 రోజుల నుంచి మొదలుపెట్టినటువంటి ఈ సమ్మెలో కొద్దిగా క్షణికావేశంతో ప్రాణాలు తీసుకున్నటువంటి శంకర్ గౌడ్కు మేమంతా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ ఈరోజు చర్చల సందర్భంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఒక కళ సాకారం కాలేదో ఎన్నో ఏళ్ల కానించి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కార్మిక వర్గం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం అనే అంశం గత 13 సంవత్సరాల నుండి పెండింగ్లోనే ఉంది. ఆ పెండింగ్లో ఉన్న అంశాన్ని గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారు మరియు సబ్ కమిటీ మంత్రివర్యులందరూ మా ఆవేదనలు ఈ విలీనంపై చాలా మంది కార్మికులు గతంలో అమరులయ్యారు, ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ యొక్క అమరుల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని ఈరోజు తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి మా కళ సాకారం చేసే దిశగా ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈరోజు ఒక మంత్రులతో ఉన్నతాధికారులతో కమిటీ వేసి ఈరోజు కార్మిక సంఘాలను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఒప్పుకుంటాం అనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఆర్థిక లోటు ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్జన పడి ఇలా కార్మికుల అభ్యున్నతి ధ్యేయంగా కార్మికుల సంక్షేమ మా రవాణా శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు. మీరంతా మా కుటుంబ సభ్యులని. ఈ రోజు మీకు అర్థమైపోయింది. ఈ రోజు మామూలు ఒక కుటుంబ సభ్యుల లెక్క దగ్గర తీసి మన ఆర్థిక శాఖ మంత్రి వారిని ఒప్పించి మెప్పించి సరే కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 11% పిఆర్సీ ఇచ్చి ఆర్థిక వెసులుబాటు కార్మిక వర్గానికి కల్పించినందుకు మంత్రివర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మా రవాణా శాఖ మంత్రి గారికి అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఒక బానిసత్వంగా ఉన్నటువంటి సందర్భం. సంఘాలు లేకపోవడం వలన గత ప్రభుత్వం సంఘాలను రద్దు చేయడం వలన ఎవరికి చెప్పాలో దిక్కులు వచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని కష్టాన్ని కన్నీళ్లకు చెల్లించి ఈరోజు దాని మీద కూడా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలకు 2016 తర్వాత ఇప్పటి వరకు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగలే. ఇలాంటి సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఒక ప్రక్రియను కార్మిక సంఘాలను కార్మికులకు వెన్నుతన్నుగా నిలిచేటువంటి కార్మిక సంఘాలను ఈరోజు ఎన్నికలు షార్ట్ పీరియడ్లు నిర్వహిస్తామని చెప్పేసి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసి మాలో ఉన్నటువంటి దుఃఖాన్ని బాధని ఈరోజు ఇక్కడనే పోయేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో 29 అంశాలు ఇప్పుడు 3 సమస్యలు ప్రధానంగా
ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పేసి పదే పదే గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ సమస్యలు ఒక పరిష్కార మార్గం అయిపోయిన తర్వాత మిగతా 29 సమస్యలలో ప్రధానమైనది బెడ్ విన్నర్ స్కీము. ఈ బెడ్ విన్నర్ స్కీమ్ గురించి కూడా రవాణా శాఖ మంత్రులు మరి ఇతర అధికారులు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు దాన్ని కూడా రవాణా శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికుల మీద పెట్టినటువంటి కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలి. అనేక అంశాలను కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. 2019లో గత ప్రభుత్వంలో పెట్టినటువంటి సమ్మెకాలపు కేసులను కూడా ఎత్తేమని చెప్పి మేమంతా ప్రాధాన్యపడడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం మరి ముందుకు వచ్చి సానుకూలంగా మరి స్పందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సమ్మెలో పాల్గొన్న అన్ని వర్గాల కార్మికులు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో అవుట్ సోర్సింగ్ కావచ్చు, బెడ్ విన్నర్స్ కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత అద్దె బస్సు డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా ఈ సమ్మెలో పాల్గొన్న వాళ్ళకందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా విధుల్లోకి తీసుకోమని చెప్పేసి గౌరవ మంత్రివర్యులను మేము ప్రాధాన్యపడితే దానికి వారు ఒప్పుకొని వెంటనే వారందరినీ విధుల్లోకి చేరే విధంగా మీరు వారు విధుల్లోకి తీసుకుంటామని చెప్పి మా హామీ ఇచ్చినందుకు వారికి రవాణా శాఖ మంత్రి గారికి పేరు మా కార్మిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి అందరూ సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు తమ డ్యూటీలకు వెళ్ళవలసిందిగా జేఏసీ మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నది. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో మన ఇతర జోన్లకు బదిలీ చేసేటువంటి అంశం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో 1/4/2026 నాడు ఇతర జోన్లకు బదిలీ చేయడానికి అడిగినటువంటి ఆప్షన్ ఉత్తర్వులను కూడా ఎండి గారు ఉపసంహరించుకోవడానికి ఒప్పుకున్నందుకు మా ఎండి గారికి కూడా కార్మిక వర్గం తరఫున పేరు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యలను మరి పెండింగ్ సమస్యలు అన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం యాజమాన్యానికి కార్మిక సంఘాలతో కూర్చొని ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు పరిష్కరించుకొని మీరు చేసుకోమని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు యాజమాన్యానికి ఆదేశించినందుకు మా యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించినందుకు వారికి అందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క జేఏసీ తలపెట్టిన సమ్మెను ఈ రోజు నుండి ఉపసంహరించుకుంటున్నాం. స్ట్రైక్ కాలాపైంది. మీరందరూ రేపు తమ విధుల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి మన సంస్థకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యొక్క పొద్దున్న నుండి దాదాపుగా 10-11 గంటల నుంచి ఇప్పటి వరకు మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రవాణా శాఖ మంత్రి వర్యులు, మరి ఇతర మంత్రులు, కార్మిక శాఖ మంత్రి వర్యులు, తర్వాత వెల్ఫేర్ మంత్రివర్యులు, తర్వాత ఉన్నతాధికారులందరూ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లకుండా ఈరోజు కార్మికుల కోసం ఇంత సమయం వెచ్చించి వారు ఎలాంటి కోపతాపాలు లేకుండా ఒక సహృదయ వాతావరణంలో మంచి మనసుతో మా బాధలను ఆవేదాన్ని అర్థం చేసుకొని రాత్రి ఒకటి దాటినప్పటికి కూడా ఎంతో సహనంతో మా యొక్క విజ్ఞప్తులను మన్నించి ఈ యొక్క అగ్రిమెంట్కు ఈ యొక్క ఒప్పందానికి సహకరించి మమ్మల్ని అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పెద్దలకు అందరికీ జేఏసీ తరఫున అందరి తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్.